ఈరోజు నా బాస్ సడెన్‌గా ఫోన్ జేసి, "నువ్వు ఈరోజు ఆఫీస్‌కి రావాలి ఖచ్చితంగా. వర్క్ ఫ్రమ్ చేయడం కుదరదని" జెప్పేశాడు. సరే ఏమైందిరో సడెన్‌గా మావోడు ఫోన్ జేసిండు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అని జెప్పేసి నేను ఆఫీస్‌కెళ్ళిపోతున్నా. మెట్రో ఎక్కేషినా ఇప్పుడు. మెట్రోలో ఇయాల గుడ్ ఫ్రైడే చాలామంది రాలేదు. సో, చాలా ఎంప్టీ ట్రైన్‌గా ఉన్నది. సరే అని జెప్పి ఆఫీస్‌కెళ్ళిపోయినా. ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా. సో, మా వోళ్ళు బ్రేక్‌ఫాస్ట్ పెట్టిర్రు అక్కడ. మా ఆఫీస్‌లో ఫ్రీగానే బ్రేక్‌ఫాస్ట్ ప్రొవైడ్ జేస్తారు. సో, బ్రేక్‌ఫాస్ట్ అనేది తినేషిన. తినేసిన తర్వాత చాలా హెడేక్‌గా అనిపిచ్చింది. అసలు మార్నింగ్ సిక్‌నెస్ అనేది ఉంటది ట్రావెల్ జేస్తే. సో, ఆ సిక్‌నెస్ పోవడానికైతే ఫ్రూట్ బౌల్ తీసుకున్నా. ఫ్రూట్ బౌల్‌లో పపాయ తింటున్నా. పపాయ తినడం చాలా మంచిది హెల్త్‌కు. సో, మా ఆఫీస్ వాళ్ళు ఇలాంటి ఫ్రూట్సు ఎంకరేజ్ చేస్తుంటారు ఎంప్లాయీకి హెల్త్ బెనిఫిట్స్ లాగా. సో, హెడేక్‌గా ఉందని చెప్పాను గదా! సో, హెడేక్ పోవడానికి జింజర్ టీ అయితే తీసుకున్నాను. సో, జింజర్ టీ తాగేస్తున్నా. తాగేస్తూ మీటింగ్ అయితే అటెండ్ అవుతున్నా. మీటింగ్ అటెండ్ అయినా. సో, చాలా సేపయితే మీటింగ్స్ జరుగుతుంటాయి. ఎప్పుడైతే సో, ఫ్రైడే కాబట్టి కొంచెం తక్కువుంటాయి మీటింగ్సు. ఆ తర్వాత లంచ్ టైమ్ అయింది. లంచ్ టైమ్ చేస్తున్నా. లంచ్ టైమ్‌లో నా భార్య టిఫిన్ బాక్స్‌లో ఎగ్ కర్రీ పెట్టింది. సో, ఎగ్ కర్రీ తింటూ లంచ్ కంప్లీట్ అయితే చేశాను. ఆ తర్వాత నేను, మా బాస్ ఇద్దరం వెళ్లి ఎండ బాగా కొడుతుంది. ఏదైనా చల్లగా తిందామంటే, చలో ఐస్ క్రీమ్ తిందామని చెప్పి ఎళ్ళిపోయినా. ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. డార్క్ చాక్లేట్ ఐస్ క్రీము ఈచ్ వన్ రూ. 50 ఉన్నాయి. సో, రూ. 100లో ఐస్ క్రీమ్ అయితే కంప్లీట్ చేసినాము. సో, ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉన్నది. నేను అనుకున్నంతగా బాగుంది. ఆ తర్వాత ఈవినింగ్ 3:30, 4 అయితుంది. ఆ టైంలో ఇంటికెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరిపోయినాము. సో, బయలుదేరి బయటకత్తే బయటకైతే వచ్చేసినాం ఆఫీస్ నుండి. సో, ఆఫీస్ నుండి ఇప్పుడే ఇంటికొచ్చాను. ఇంటికొచ్చేసి హెల్మెట్ అయితే తీసి నా కబోర్డ్‌లో పెట్టేశాను ఇప్పుడు. సో, నా భార్య రాగానే మంచిగా నవ్వుతూ పలకరించింది. ఆ తర్వాత సింక్‌లో నా టిఫిన్ బాక్స్ అయితే ఏసేశాను. వాష్ చేయాలి కాబట్టి. సో, సింక్‌లో నా టిఫిన్ బాక్స్ ఏసేసి, మళ్ళీ వెనక్కెళ్ళిపోయి ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళిపోయాను. సో, ఫ్రిడ్జ్‌లో చల్లగా తాగడానికి ఏదైనా ఉన్నాయా అని జెప్పేసి చూసినా. సో, వాటర్ బాటిల్ అయితే ఉంది. సో, వాటర్ తాగేసిన. సో, వాటర్ తాగేసి కొద్దిసేపు రిలాక్స్ అయితే అయినా. సో, ఎండలో ఎంతగా మనం వర్క్ జేసొస్తామో, సో, అందుకే మనం చల్లగా నీళ్ళు తాగితే జర కూల్ అయిపోతాం మన బాడీ గూడా. ఆ తర్వాత ఇంటికి రాంగానే మెయిన్ థింగ్ నా పాపను చూస్తే నాకు ఎంతో కష్టమైనా గూడా మనకు సులువనిపిత్తది. సో, అలాగ మా పాపతో కొద్దిసేపు ఆడుకున్నాను. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని టీ షర్ట్, షార్ట్ ఏసుకున్నాను. సో, ఆ తర్వాత నా భార్య ఫ్రైడే స్పెషల్ ఎగ్ బిర్యానీ చేసింది. సో, ఎగ్ బిర్యానీ చూస్తేనే యమ్మీగా అనిపిస్తున్నది. సో, ఇంటికి రాంగానే డిన్నరు ఎగ్ బిర్యానీ చేసిచ్చింది నా భార్య. సో, టీవీ చూస్తూ ఎగ్ బిర్యానీ అయితే తినేసాను. ఆ తర్వాత హాయిగా పడుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్